ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మోనికా సాయి తెలుగు బ్లాగ్స్. ఇంతకుముందు వీడియోలో చూసినారు కదా, మా కూతురుతో బిర్యానీ ఛాలెంజ్ చేసిన. ఈ రోజు ఐస్ క్రీమ్ ఛాలెంజ్. చిన్నది కాబట్టి చిన్న చిన్న ఛాలెంజెస్ చేస్తున్నా. మీరు అనుకోవచ్చు ఐస్ క్రీమ్ కూడా ఒక ఛాలెంజ్ అని. పిల్లలు ఇది కూడా మనకంటే ఫాస్ట్ గా తినడం కష్టమే కదా, అందుకే మేము ఈరోజు ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చేస్తున్నాం. నేనే ఫస్ట్. మీరందరూ అనుకుంటుండొచ్చు పిల్లలతో ఈ ఛాలెంజెస్ అవసరమా అని చెప్పి. ఒకటి ఏంటంటే, నా కూతుర్ని అన్ని యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయనియాలి అనేది నా చిన్నప్పటి నుంచే పిల్లలకి అన్ని యాక్టివిటీస్ అయితే అలవాటు చేయాలి. అలానే వీడియోస్ లో మొత్తం దాన్ని ఏం నేను ముంచేయట్లేదు. నేను చేసే ఈ వీడియోస్ అన్ని కూడా మా పాపకి హాలిడేస్ ఉన్నప్పుడు చేసినవి. అవి ఒక్కొక్కటి ఇలా అయితే అప్లోడ్ చేస్తున్నా. చూద్దాం. కొంతమంది కమెంట్ చేస్తారు ఎట్లాగో పిల్లల హెల్త్ కి ఐస్ క్రీమ్ అంత మంచిది కాదు అని. కాకపోతే ఏంటంటే, పిల్లలు అన్నప్పుడు మనం చెప్పింది ఎలాగో వాళ్ళు వినరు. బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంటి ముందు ఒక ఐస్ క్రీమ్ బండి వచ్చిందంటే వాళ్ళనైతే మనం ఆపలేము. సో ఏంటంటే, పెట్టక ఒకేసారి ఐస్ క్రీమ్ తినిపించినామంటే తినిపించక పెడితేనే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి నాకు తెలిసినంత వరకు. సో ఏంటంటే, రెగ్యులర్ గా పెట్టండి పిల్లలకి ఐస్ క్రీమ్ లో హెల్త్ కి మంచిది అని నేనేం చెప్పట్లేదు. నేను నా పనిలో నేనుంటే నా కూతురు పనిలో కూతురుంది. అవును, ఐస్ క్రీమ్ తినకండి, ఎందుకంటే అది మంచిది కాదు. తినకండి, హెల్త్ కి మంచిది కాదు అంట. వీడికి కూడా ఐస్ క్రీమ్ అంటే మస్తు ఇష్టము. వీడు మధ్యలో ఎంట్రీ ఇస్తుంటాడు. మీరు మాత్రం వీడియో చూసి భయపడకండి. ముందు బిర్యానీ ఛాలెంజ్ వీడియోలో కూడా చూసారు కదా వీడి ఎన్ని ఎంట్రీలు ఉన్నాయో. ఇంకా చాలా ఎడిటింగ్ లో తీసేయగానే అన్ని ఎంట్రీలు ఉన్నాయి వీడివి. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తాను తప్పదు. ఇంకా ఫ్రెండ్స్, మమ్మీ మ్యాంగో ఐస్ క్రీమ్ తెచ్చింది. మిగతా లైక్ కొట్టేసుకోండి. లైక్ అంటే కొట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇగో ఎంట్రీ మళ్ళీ వచ్చింది. కొంతమంది ఇట్లా అంటే పిల్లలకి అస్సలు ఐస్ క్రీమ్స్ పెట్టొద్దు, చాక్లెట్లు పెట్టొద్దు, స్వీట్లు పెట్టొద్దు, మొత్తం రిస్ట్రిక్టెడ్ గా ఉండాలి అనుకుంటారు. కరెక్టే మీరు చెప్పేది. హెల్త్ గురించి, పిల్లల హెల్త్ గురించి ఆలోచించే చెప్తున్నారు. అది నేను తప్పని అనట్లేదు. కాకపోతే ఏంటంటే, మనం పెట్టకుండా ఒకేసారి పెడితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా, అంటే నేను వేరే వాళ్ళ పిల్లల్లో చూసినా కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మన కంట్రోల్లో అయితే ఉండరు. వాళ్ళు అడిగింది ఇప్పియకపోతే ఇక ఏడవడము, కింద పడడం లాంటివి అయితే చేస్తుంటారు కదా. అలాంటి టైంలో మనం ఇప్పియాల్సి వస్తుంది. ఇంకా అలా వీడియోస్ అంటే నేను షార్ట్స్ చేసినప్పుడు మా పిల్లల్ని ఎక్కువ ఇంటర్ఫియర్ అయితే కానీ అని వీడియోస్ లో. కాకపోతే ఇప్పుడు లాంగ్ కామెంట్ చేయండి. ఇలాంటి విషయాలలో ఎలాగో వీళ్ళే గెలుస్తారు కాబట్టి నేను గెలుస్తా ఫ్రెండ్స్. మా మమ్మీ కాదు, ఊకే వీడియోలో పిచ్చా మీకు పోయి వీడియో నేనైతే ఫాస్ట్ దీనితో ఫాస్ట్ గా నేనైతే ఆదా. కానీ మమ్మీ పెడితేనే కదా తినాలి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మన మమ్మీ అడుగుతుంటా, మమ్మీ పెడితేనే కదా చెప్పేది. బిర్యానీ ఛాలెంజ్ లో నేను గెలిచిన, కానీ మొత్తానికి ఐస్ క్రీమ్ ఛాలెంజ్ లో అయితే నా కూతురే గెలిచింది. అఫ్ కోర్స్ ఈ చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు లాంటి దాంట్లో అమ్మా బిర్యానీ ఛాలెంజ్ లో నేనే విన్నా. సరే డన్. ఇలాంటి ఛాలెంజెస్ లలో మనం పిల్లలు అయితే బీట్ చేయలేము. చూసినారు, అది కాలర్ లేకున్నా కాలర్ ఎగరేసుకుంటుంది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.